This video is only for entertainment purposes. Gambling involves risk and there is no guarantee. The winnings of the strategies and tips shared in this video are based on personal experience and may not give the same result every time. Gamble only with the money you can afford to lose. Gambling long term will always result in a loss. Seek help if gambling isn't fun anymore. ఈ రోజు అయితే మనం మళ్ళీ 1000 రూపీస్తో మళ్ళీ గేమ్ స్టార్ట్ చేయబోతున్నాం. చూద్దాం ఈరోజు ఎంత ప్రాఫిట్ అవ్వదో. సో ఫస్ట్ మైన్స్లోకి వచ్చేద్దాం ఆల్ ఇన్ చేసి. సో 3 మైన్స్ సెలెక్ట్ చేస్తున్నా. కొంచెం రిస్క్ ఎక్కువ 3 మైన్స్ అంటే దీంట్లో ఎక్కడైనా ఉండొచ్చు 3 మైన్స్. సో ఓకే ఇప్పటివరకు అయితే నైస్. ఓకే డబల్ చేసేదాం ఆల్రెడీ. నైస్. ఇంకొకసారి ఇప్పుడు రిస్క్ అయితే తీసుకోకుండా చూసుకొని ఆడాలి. ఓకే ఇప్పటివరకు అయితే అన్నీ బాగానే నడుస్తుంది. సో నెక్స్ట్ డ్రాగన్ టవర్ గేమ్లోకి వచ్చేసినాం. డ్రాగన్ టవర్లో మీడియం రిస్క్తో అయితే ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నాం. నైస్. ఫస్ట్ టైంకే 3 ఓపెన్ అయినాయి. ఇదైతే రియల్లీ గ్రేట్ అని చెప్పుకోవచ్చు. ఓకే ఇప్పుడు ఈజీ మోడ్లో ఒకసారి ట్రై చేద్దాం. దీంట్లో కూడా ఒక 4 ట్రై చేద్దాం. బట్ ఈ లోపు ఒకవేళ డ్రాగన్ వస్తే పోయినట్టే. నైస్ 4 టైమ్స్ మల్టిప్లై అవుతుంది. ఇప్పుడే తీసేయాలి. ఇంకా దీనికంటే ఎక్కువ వెళ్ళకూడదు. అయిపోయింది. దీంతో పాటు అయిపోయింది మళ్ళీ ఈసారి. ఓకే ప్రాఫిట్లో అయితే ఉన్నాం. ఇంకా లాస్లోకి అయితే రాలేదు. సో రిస్క్ చేయవచ్చు ఈసారి. ఓకే నైస్. ఇంకొంచెం నైస్. 2.32 మల్టిప్లై అయింది. నైస్. గేమ్ చేంజ్ చేసుకోవాలి. ఒకే గేమ్లోకి అయితే ఉండొద్దు. గేమ్ చేంజ్ చేస్తూనే ఉంటే మేబీ దేంట్లో పైన వ్యాక్సిన్ తగలచ్చు ఆర్ లాస్ అవ్వకుండా అయితే ఉండొచ్చు. సో నెక్స్ట్ బ్లాక్ జాక్లోకి వెళ్దాం. బ్లాక్ జాక్లో తెలిసిందే కదా 21 రావాలి మనకి, లేదా ఆపోనెంట్ కంట ఎక్కువ నెంబర్ ఉండాలి. సో ఆల్ ఇన్ చేస్తున్నా. ఫస్ట్ సారికి 12 వచ్చింది. మ్యాక్సిమం పోయేటట్టు ఉంది కానీ 19. ఓకే ఇట్స్ నైస్. సో ఒకేసారి డబల్ అయింది మనీ. మొత్తం టోటల్ ఇప్పటికి 5000 4,000 ప్రాఫిట్లో ఉన్నాం. నెక్స్ట్ రూలెట్లో చాలా ఆప్షన్లు వచ్చినాయి కానీ బ్లాక్లో అయితే మనం పోతాం చికెట్ అనిపిస్తుంది నాకు. ఓకే ఈసారి అయితే మనకి మళ్ళీ బ్లాక్ రావాలి. నైస్. నెంబర్ కూడా వచ్చింది. బ్లాక్లో కూడా పెట్టాల్సింది, నెంబర్లో పెట్టాను. ఓకే దీంట్లో ఉంటే మల్టిప్లై ఎక్కువ అవుతుంది మనం సెలెక్ట్ చేసిన ఏరియా నెంబర్లో. ఇంకా రాలే బ్రో. నైస్ డబుల్ వచ్చేసింది ఆల్రెడీ. ఓకే బ్యాక్ మొత్తం లాస్ రికవర్ అయింది. నెక్స్ట్ వేరే గేమ్ దీంట్లోకి అయితే బ్యాక్ రైడ్కి అయితే పోతున్నాం. ప్లేయర్ బ్యాంకర్ టైలో ఒకవేళ వచ్చిందనుకో మనం అదే ప్లేస్లో పెట్టుంటే 9 టైమ్స్ మల్టిప్లై అవుతుంది. కానీ నేను బ్యాంకర్తో పెడుతున్నా. సో చూద్దాం ఏమవుతుందో. నైస్ విన్ అయ్యా. నెక్స్ట్ టైం మళ్ళీ బ్యాంకర్తోనే పెడతా. బట్ ఈసారి ప్లేయర్ ఎందుకో గెలుస్తాడేమో అనిపిస్తుంది నాకు. బట్ చూద్దాం. ప్లేయరే గెలిచిండు ఈసారి. పక్క బ్యాంకరే గెలవాలి. నైస్. ఓకే 10,000 అయితే ఈజీగా వచ్చేసినాం. ఇప్పుడు కొంచెం దక్ అవుతుంది 10,000 ఎట్లా చేయాలి. ఓకే మీరు ఒకవేళ గేమ్ని ట్రై చేయాలనుకుంటే అబౌట్ సెక్షన్లో ఉంటుంది దీని లింక్, టెలిగ్రామ్ లింక్. దాంట్లో మీరు పోయి లాగిన్ అవ్వచ్చు. ఈజీ సైన్ అప్. ఇంకా ఎర్లీ యాక్సెస్ అయితే మీకు ఏమో ఉంటుంది దీంట్లో. జస్ట్ పోయి సైన్ అప్ అవ్వడమే. ఐపీఎల్ కాబట్టి ఒకవేళ ఐపీఎల్లో గేమ్స్ బాగా ఆడుతుంటే దీంట్లో అయితే మంచి బెనిఫిట్ వస్తుంది. ఐపీఎల్లో ఫస్ట్ ఓవర్లో ఒకవేళ మీరు దేని మీద బెట్టింగ్ పెట్టుంటారో ఫస్ట్ ఓవర్లో ఒకవేళ ఆ టీమ్ 6 కొడితే మీకు ఆల్మోస్ట్ $25 వరకు బోనస్ రావచ్చు. మ్యాక్సిమం $100 వరకు బోనస్ రావచ్చు. సో ఒకసారి అయితే చెక్అవుట్ చేసుకోండి. ఓకే లింబోకి అయితే ఇప్పుడు వచ్చేసినాం. 10,000 నుంచి మళ్ళీ డౌన్ అయిపోయాం. కంటిన్యూగా లాస్ ఇస్తుంది. మల్టిప్లై తక్కువ పెట్టుకొని ట్రై చేద్దాం ఎక్కువ అమౌంట్తో. ఓ బిగ్ రిస్క్ బట్ వచ్చింది ఏదో. నైస్ విన్ అయితే కంటిన్యూగా వస్తుంది బ్రో. ఇట్లనే 1 lakh వరకు వస్తే భలే ఉంటుంది. కానీ ఎక్కడో ఒక దగ్గర 0 అయింది. వచ్చింది ఒక మల్టీప్లయర్. పోయినట్టే మొత్తం డబ్బులు. సో ఇక్కడ మనం ఆల్మోస్ట్ 13,000 వరకు అయితే ప్రాఫిట్ చేయబోతున్నాం ఐ థింక్ సో. 2 లాస్ కంటిన్యూగా. మాలిన్ అయితే అక్కడ చేయలేదు. ఓకే ఆల్ ఇన్ చేస్తే ఇట్లా సడన్గా ఒకసారి తక్కువ వచ్చిందనుకో టార్గెట్ మల్టిప్లై కంటే మొత్తం పోతుంది. సో అందుకే చూసుకొని ఆడాలి. తక్కువ మల్టిప్లై పెట్టామని మొత్తం ఆల్ ఇన్ చేస్తే 0 మల్టిప్లై వచ్చే ఛాన్సెస్ ఉంది. కానీ ఇప్పటివరకు అయితే మనం సేఫ్గా అయితే ఉన్నాం. కానీ అమౌంట్ అయితే తగ్గిపోతుంది 13,000 నుంచి ఆల్మోస్ట్. నైస్. ఎందుకు చేస్తున్నాను కూడా తెలుస్తలేదు బట్ చేస్తున్నా.
ఒక గేమ్తోనే మొత్తం ఆల్మోస్ట్ 15,000 వరకు వచ్చేసినాం. లాస్ అవ్వకుండా ఉంటే చాలు. నైస్. ఒక పెద్ద అమౌంట్, ఇది పెద్ద అమౌంట్ పెట్టే కన్నా 1.2 అవుతుంది. చిన్న అమౌంట్ పెడితేనేమో పెద్ద మల్టిప్లై వస్తుంది. నేను 16,000 వరకు అయితే వచ్చేసినాం. నైస్. ఇక్కడే మొత్తం మనీ మనకి ఇక్కడ వచ్చినట్టు ఉంది. గేమ్ చేంజ్ చేస్తే బెటర్, చాలా లాస్ అవుతుంది. సో ఇప్పుడైతే డ్రాగన్ టవర్కి మళ్ళీ వచ్చేసినాం. ఒకసారి ట్రై చేద్దాం. దీంట్లో హార్డ్ మోడ్లో ఒక సైడ్ బాంబ్ ఉంటుంది, ఇంకో సైడ్ ప్లాంట్ ఉంటుంది. సో ప్లాంటే మనకి కావాలి. ఓకే, రెండు ఓపెన్ చేస్తే 4 times మల్టిప్లై అవుతుంది దీంట్లో హార్డ్ మోడ్లో. సో రిస్క్ కూడా ఎక్కువే, 50-50 ఛాన్సెస్ ఉంటుంది దీంట్లో. క్యాష్ అవుట్ చేస్తాం బెటర్. 18,000. ఓకే ఓకే, ఇంకోసారి రిస్క్ చేస్తున్నా, పోయింది. ఇంకోసారి మళ్ళీ పోతుందేమో. బ్రో ఒక్క హిట్ బ్రో, ఒక్క హిట్. మళ్ళీ అక్కడే ఇప్పుడు అది ఓపెన్ చేస్తే అది బ్రో 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 16,000 వచ్చేసినాం. సో మళ్ళీ మైన్స్లో గేమ్ ట్రై చేద్దాం ఈసారి అనేది. ఓకే, 3 మైన్స్ అనే ట్రై చేస్తున్నా. ఓకే, 17,000 ఆల్మోస్ట్. 17,000 తక్కువ అమౌంట్తోనే ట్రై చేస్తున్నా. 3-4 దీనికి, దానికంటే ఎక్కువ అయితే 3కి ట్రై చేయాలి. ఆల్మోస్ట్ 4 తీస్తే డబల్ అవుతుంది. ఓకే, ఇప్పుడు డబల్ అయింది మనీ. ఆల్మోస్ట్ క్లోజ్ అవుతున్నాం 20,000కి. వేరే గేమ్ చేంజ్ చేస్తే బెటర్. ఈ గేమ్లో వీల్స్కి అయితే వచ్చేసినాం. లో రిస్క్తోనే, పెద్ద అమౌంట్తో లో రిస్క్తో ట్రై చేస్తా. ఒకవేళ వస్తే బెటర్, లేకపోతే లో రిస్క్తో ఆల్ ఇన్ చేస్తే మొత్తం 0 ఛాన్స్ ఉంది. గ్రేలోకి రావద్దు, డార్క్ గ్రేలో. లైట్ గ్రేలో వస్తే 1.2 time మల్టిప్లై అవుతుంది. అదే గ్రీన్లో వస్తే 1.5 time మల్టిప్లై అవుతుంది. ఓకే, ఇప్పటివరకు అయితే కంటిన్యూగా గ్రేనే వస్తుంది. ఒకసారి కూడా 1.5 రాలి. 125 పోవాలి. 1000 వేస్తున్నాం ఒకసారి. నైస్. ఇంకోసారి నైస్. 250. ఓకే, 18,000. తక్కువ అమౌంట్ డార్క్ వచ్చింది. ఓకే, పెద్ద అమౌంట్ ఇప్పుడు ట్రై చేస్తా. దీంట్లో కూడా గ్రేట్ నైస్ వచ్చింది. 17,000 గైస్. 18. ఓకే, 1.5. నైస్ 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 నైస్. 500. నైస్. ఓకే, 500 ఇంకొకటికి వస్తే మనకి ఆల్మోస్ట్ 20,000. ఓకే, సో ఇదైతే 20,000 బ్యాలెన్స్ అయితే చేసేసాం ఇప్పుడు. దీనికంటే ఎక్కువ రిస్క్ అయితే తీసుకోవాలనుకోవట్లేదు. మీరైతే గేమ్ చెక్ చేసుకోండి ఒకసారి, ఇట్లా ఉందో ట్రై చేయండి. ఓన్ రిస్క్తో ఆడండి. ఎప్పుడైనా మనీ పోయినా మీకు పర్వాలేదంటే ఆ అమౌంట్తోనే ఆడండి. సో ఎక్స్ట్రా అమౌంట్ అయితే మీరు దాంట్లో పెట్టద్దు. పోయే ఛాన్సెస్ ఉంటుంది. ఎంతైతే వచ్చే ఛాన్స్ ఉంటుంది అంత ఛాన్స్ పోయేటట్టు కూడా ఉంటుంది. మ్యాక్సిమం పోతుంది అనిపిస్తుంది. సో లక్ ట్రై చేసుకొని ఒకసారి అయితే గేమ్ ట్రై చేయొచ్చు, ప్రాబ్లం లేదు. ఇదేమో ఫేక్ కాదు. దీంట్లో చాలా విఐపి బోనసెస్ ఉంటాయి. వీక్లీ బోనస్, మంత్లీ బోనస్ అని చెప్పి చాలా ఉంటాయి. ప్రీ మంత్లీ బోనస్, పోస్ట్ మంత్లీ బోనస్. సో మీరే చెక్ చేసుకోండి ఒకసారి. గేమ్ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. కొంచెం సపోర్ట్ చూపించండి. ఈ ఎంటర్టైన్మెంట్ కోసం ఈ వీడియో అయితే చేస్తున్నా. సో దీన్ని చూసి సేమ్ ఇట్లానే మీరు ట్రై చేయొద్దు. మీకు ఒకవేళ 500 నుంచి 1000 వచ్చినా బెటర్, చాలా విత్డ్రా చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మళ్ళీ. బాయ్.